ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మనీషాని ఇంటి నుంచి పంపించేస్తానని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంది. మనీషా కూడా లక్ష్మిని ఇంకా ఇంటి నుంచి పంపిస్తానని చెప్పి జున్నుని అడ్డు పెట్టుకోవాలని చెప్పి అనుకుంటుంది. ఉదయం లక్ష్మి నిద్రలేచి పక్కన చూస్తే ఇంకా జున్ను ఉండడు. ఇంకా లక్ష్మి కంగారుగా కిందికి వస్తుంది. జాను కనిపిస్తే జానుని జున్ను గురించి అడుగుతుంది. ఇంట్లో అందరినీ ఇంకా అడుగుతుంది. ఎవరూ కనిపించలేదని అంటారు. ఇంకా లక్ష్మి జున్ను గురించి కంగారు పడ్డం దేవయాని చూస్తుంది. పడుకొని ఉన్న మనీషాను లేపి జున్ను కనిపించడం లేదని అంటుంది. ఇంకా ఇద్దరు సంతోషపడుతూ ఉంటారు. ఇంకా వివేక్తో పాటు ఇంకా అందరూ వెతుకుతూ ఉంటారు. ఎక్కడా కనిపించలేదని చెప్పి అనుకుంటారు. ఇంకా మనీషా, ఏంటి లక్ష్మి జున్ను కనిపించడం లేదంట, నీకంటే ముందు నీ కొడుకే పారిపోయాడా అని చెప్పి అంటుంది. ఇంకా దేవయాని, ఇది నా ఇల్లు, ఇది నా నాన్న ఇల్లు అని చెప్పి నిన్న పొగరుగా మాట్లాడాడు, తెల్లవారేసరికి వెళ్ళిపోయాడా అని అంటుంది. ఇంకా మనీషా, ఎలాగో వెళ్ళిపోవాలని అనుకొని ముందే వెళ్ళిపోయాడు, వాడికున్న తెలివి నీకు లేదు అని చెప్పి అంటుంది. ఇంకా లక్ష్మిని అంటుంది. ఇంకా దేవయాని, వాడే వెళ్ళిపోయాడు, నువ్వు ఇంకా ఎందుకమ్మా బ్యాగ్ రెడీ చేసుకొని పో అని అంటుంది. ఇంకా అరవింద, ఆపుతావా దేవయాని, చిన్నపిల్లాడు కనిపించడం లేదన్న కామన్ సెన్స్ లేకుండా నీ సెటైర్లేంటి, అర్జున్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడేమో, ఒకసారి కాల్ చేయి లక్ష్మి అని అంటే ఇంకా లక్కీ, అక్కర్లేదు నానమ్మ, జున్ను ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే నిద్రపోతున్నాడు అని చెప్పి అంటుంది. ఇంకా లక్ష్మి, నిద్రపోతున్నాడా, నా రూమ్లో లేడే అని అంటే ఇంకా లక్కీ, వేరే రూమ్లో నిద్రపోతున్నాడు, రండి చూపిస్తానంటుంది. ఇంకా మిత్ర జున్ను ఒకరి మీద ఒకరు చెయ్యేసుకొని పడుకోవడం ఇంకా లక్కీ అందరినీ తీసుకువెళ్ళి చూపిస్తుంది. అది చూసి ఇంట్లో వాళ్ళందరూ సంతోషపడుతూ ఉంటారు. ఇంకా మనీషా దేవ్యాన్ని మాత్రం కోపంగా ఉంటారు. మనీషా ఇంకా కోపంగా వెళ్ళి ఇంకా మిత్రని నిద్రలేపుతుంది. జున్ను గాడిని నువ్వు నీపై పడుకోబెట్టుకుంటున్నావు ఏంటని చెప్పి అడుగుతుంది. ఇంకా మిత్రు జున్ను నిద్రలేపుతాడు. జున్ను నిద్రలేచి గుడ్ మార్నింగ్ నాన్న, గుడ్ మార్నింగ్ మనీషా అని చెప్పి ఇంక అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తాడు. ఈ రూమ్లో ఎందుకు పడుకున్నావు అని మనీషా అడిగితే మా నాన్న దగ్గర పడుకున్నాను అని చెప్పి అంటాడు. దేవయ్య అని, మిత్ర దగ్గర పడుకోవాలని నీకెవరు చెప్పారా, మీ అమ్మ చెప్పిందా అని అంటే ఇంకా జున్ను, లేదు చిన్న నానమ్మ, నా గుండెల మీద పడుకోవాలి అని నేనే అమ్మతో చెప్తూ ఉంటాను. ఇంకా లక్కీ, అందుకే నాన్న దగ్గర పడుకున్నావన్న మాట అని అంటే ఇంకా జున్ను, ఇక నుంచి రోజు ఇలాగే నాన్న దగ్గరే పడుకుంటానంటాడు. ఇంకా లక్ష్మి, లక్కీ జున్ను రండి స్కూల్కి రెడీ చేస్తాను అని అంటే ఇంకా జున్ను, సరే అమ్మ, నాన్న ఈరోజు నువ్వే నన్ను లక్కీని స్కూల్లో డ్రాప్ చేయాలి అని అంటాడు. ఇంకా జయదేవ్, ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరడం అంటే ఇదే అరవింద అని అంటే ఇంకా చెప్పకుండా ఎందుకు నాన్న దగ్గరికి వెళ్ళావని జున్నుని అందరూ అడుగుతారు. ఇంకా జున్ను రాత్రి తనకు నాన్న గోరుముద్దలు తినిపించినట్టు కల వచ్చిందని, అన్నం తిన్న తర్వాత నాన్న నేను క్రికెట్ ఆడామని, ఇంకా కల్లో నాన్న నేను చాలా చేశాం, అన్నీ అలసిపోతే నాన్న నన్ను పడుకో పెట్టారు, అందుకే నేను వెళ్ళి నాన్న దగ్గర పడుకున్నానని అంటాడు. ఇక లక్కీ కల్లో మరి నేను ఉంటే బాగుండేది అని అంటే ఈసారి నువ్వు నేను నాన్న వచ్చేలాగా కలకంటానని అంటాడు. ఇంకా ఇద్దరు స్కూల్కి రెడీ అవుతారు. ఇంకా లక్ష్మి తన వల్లే జున్ను తండ్రిని దూరం అయ్యాడని అంటే అదంతా నా వల్లే అని చెప్పి ఇంకా అరవింద అంటుంది. ఇంకా అక్క బావాలను జున్నునే కలుపుతాడని ఇంకా జాను అంటుంది. ఇంకా మనీషా, ఏం జరుగుతుంది మిత్ర ఇక్కడ, నాకు నువ్వు చేసిన ప్రామిస్ ఏంటి, నువ్వు చేసిన పని ఏంటి, జున్ను నీ దగ్గర పడుకోబెట్టుకోవడం ఏంటి అని అంటే ఇంకా మిత్ర, మనీషా నీకు ఎన్నిసార్లు చెప్పాలి, వాడు జున్ను అనుకోలేదు లక్కీ అనుకున్నా, వాడు వచ్చి ఎలా పడుకున్నాడో నాకు తెలియదు అని అంటే ఇంకా మనీషా, మిత్ర నిజమే చెప్తున్నావా అని అంటే ఇక మనీషా మిత్రని, లక్ష్మి నీ భార్య అని ఇంకో ఏదో అనబోతే దేవయాని మనీషాని ఇంకా బయటకు తీసుకువెళ్తుంది. నువ్వే వాళ్ళని ఒకటి చేసేలా ఉన్నావని అంటుంది. ఇంకా మనీషా జున్నుని చూస్తే భయం వేస్తుంది, వాడే లక్ష్మి మిత్రను ఒకటి చేసేలా ఉన్నాడని అంటుంది. మిత్ర గదిలోకి ఇంకా లక్కీ వస్తుంది. ఇక లక్కీ వాళ్ళ నాన్నతో, నిన్న నేనే నీ కూతుర్ని అని ఈరోజు జున్నుని పక్కన పడుకోబెట్టుకున్నావు అంటే నా మీద ప్రేమ జున్ను మీదకి షిఫ్ట్ అయిందా అని అంటుంది. ఇంకా దానికి మిత్ర, అలా ఏం లేదు, జున్ను రావడం నాకు తెలియదు అంటాడు. ఇంకా లక్కీ బుంగమూతి పెట్టుకొని, నీకు నాకంటే నీ కొడుకే ఎక్కువ అయ్యాడని అంటుంది. ఇంకా మిత్ర లక్కీని బుజ్జగించడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఇంకా లక్కీ గట్టిగా నవ్వుతుంది. సరదాగా అన్నానని అంటుంది. జున్ను నీ దగ్గర పడుకున్నందుకు నేనేం ఫీల్ అవ్వలేదని చెప్పి అంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.